హాయ్ హాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి, వాళ్ళ పిండి పోటీ వచ్చేసి అయితే రాగి సంకటి. రాగి సంకటి, రాగి సంకటి, ఎగ్గు. ఏం ఎగ్ ఇది? ఇది కోడిగుడ్లు. ఏంటిదంటే ఉల్లిపొర, ఉల్లాకు అంటారు. ఉల్లాకు అంటారు కొంతమంది, కొంతమంది ఉల్లిపొర అని కూడా అంటారు. మేమైతే ఉల్లాకు అనే అంటాము. ఉల్లాకును ఎగ్గు కొట్టి పోసిన. చూడండి, అందులోకి మిర్చీలు. నాది స్పెషల్ గా పప్పు కూడా ఉంటది. పప్పు, మిర్చిలు అయితే మనిషికి రెండు వేసుకున్నాము. పప్పు, ముద్దపప్పును చారు. చూద్దాం, ట్రై చేస్తావా? ఇవాళ పనిష్మెంట్ ఏమన్నా ఉన్నదా? ఏలైతే ఊరికే పనిష్మెంట్ అంతేనా? స్టార్ట్ చేద్దావా మరి? చేద్దాం. మిర్చీలు ఉడవాలి, అన్నం ఉడవాలి, కర్రీ కూడా ఉడవాలి. కర్రీ నాకు తినడం వట్టిగా తినవచ్చు కదా, ఇట్లా ఇట్లా. సరే సరే చూద్దాం. అన్నం అయితే అయిపోవాలి, అన్నం ఉన్న మిర్చిలు అయితే అయిపోవాలి. అంతే కదా? స్టార్ట్ చేద్దామా? 3 స్టార్ట్ చేద్దాం. ఇక 2 1 గో. ఫస్ట్ టైం తినడం సంగటి. అంతేనా? ఇట్లా ఇట్లా చేసి ఇట్లా చారు పోసుకుంటారు కదా, ఇట్లా చేసి ఇట్లా చేసి చారు పోసుకుంటారు, అన్ని పోసుకుంటారు. ఇలా అయితే చారు పోతారు. బాగుందా? నేను ఇల్లు పెట్టుకుంటే తినరాదు, ఇట్లనైతే పెట్టుకుంటా. రాగి సంకటి ఎవరో చేసుకోమన్నారు కదా? రాగి సంకటి చేసుకోమని నాగలక్ష్మి అయితే చెప్పింది. వాళ్ళ కామెంట్ కోరిక మేరకు మీ అందరికి కూడా చేస్తాం, కానీ తప్పకుండా చేస్తాం, చేయమని కాదు. ఎవరెవరు ఏం చేసుకోమని పెట్టినో కామెంట్ తప్పకుండా మేమైతే చేస్తాం. శ్రీదేవి వదినమ్మ కూడా పెట్టింది కదా మిర్చిలు అయితే 2 చేసిన. సపరేట్ గా మిర్చిలు ఏదైతే ఓ రోజు చేస్తాం, అది ఇంటికాడ ఉన్న రోజు అయితే కావాలి, అందుకనే. తినడం కూడా ఇదే ఫస్ట్ టైం రాగి సంకటి. నేను కూడా అంటే మామూలుగా నేను చేసుకునేది, కానీ నువ్వు ఒక్కనే చేసుకునేది కాదా? బాగుంది. ఈ ఆకులు ఇట్లా కలిమా గిట్ల ఏమన్నా ఉంటే తినబుద్ధి కాదు నాకు. అమ్మ, నాది నడతలేదుగా. నాది వెనక పడిపోయింది. తిను. నడతలేదు. అమ్మా, ఇప్పుడు తినలే కదా, అందుకనేది తినబుద్ధి అయితే లేదు. అమ్మ, అదంటే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం, కానీ ఇంకో తినబుద్ధి అయితే లేదు. తిను, మిర్చిలు అయితే తింటాను.
తినబుద్ధి అవుతలేదు ఎందుకో. నువ్వు ఓడిపోయినావు అనుకో ఇప్పుడు, ఆ, ఆ కర్రీ మిరపకాయలుగా ఆ, అవి తింటా. అమ్మ అది తిన్నారా ఇంకా? ఎక్కువ రామ సంగటి. ఇంకా అయిపోయింది. నువ్వే విన్నా నేను పోయింది ఇక. గట్ల ఉంటది. ఆడరాకనంట పందిరి కూర్చున్నాడు. ఆడరాక పందిరి చిన్నగా ఉన్నదట. ఆడరాక పందిరి చిన్నగా ఉంది అన్నాడా? మంచిగా ఆట వచ్చినోనికి ఏ పందిరి అయితే ఉన్నది ఎగురుతాడు వాడు. ఆట రాని వల్ల నాశ ఉంటుంది అన్నట్టు. వంకాయలు పెడతాడు. నేనే కలిసిన అయిపోయింది. మిర్చిలు అయిపోయినా లేదా? చూసినారా ఫ్రెండ్స్? నేను విన్నింగ్. ఇవాళ ఏం పోటీ పెట్టుకోలే ఇంకా, లేకుంటే నేను ఇవాళ చచ్చు. ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఇది తినబుద్ధి అయితే లేదు నాకు. మరి ఎందుకు పెట్టుకున్నా? అన్నం తినదాని తింటాం అనుకున్నా. సంకట అసలు ఎప్పుడు తినలే నేను. బాగుంటది కావచ్చు అనుకున్నా, ఎందుకో నచ్చదలేదు. ఆరోగ్యమైన ఫుడ్ నేను నచ్చదు ఎవరకు. అంటే తింటే అలవాటు అవుతుంది కావచ్చు, ఎందుకో అసలు నాకు తినబుద్ధి కాలేదు అసలు. ఆ పిండి రాగి టెస్ట్ చేసింది. సరే ఓకే ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, నేనైతే ఓడిపోయినా. నాకు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఇప్పుడైతే, పనిష్మెంట్ అయితే ఏం పెట్టుకోలే కదా, నాకు ఏం పనిష్మెంట్ ఇస్తారో మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు నెక్స్ట్ పోటీకి చేయాలి నువ్వు. నా అక్క చెల్లెలైనా కూడా, మా ఆడబిడ్డలైనా కూడా, ఎవరైనా కూడా కామెంట్ లో చెప్పండి. నేను ఓడిపోయినా కాబట్టి నేను ఏం చేయాలో, ఏం చేస్తే అది మన ఏంటిదే పనిష్మెంట్ మీరే చెప్పాలి. ఎందుకంటే మేము పెట్టుకోలే ఇవాళ కాబట్టి, నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మీరే ఇవ్వండి. తప్పకుండా నేను పాటిస్తాను. ఓకే, మరి మా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.